ఈ నెల 25 లేదా 26వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై ఇప్పటికే శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించింది రేవంత్ రెడ్డి సర్కార్. 3 శాఖలకు ప్రయారిటీతో రాష్ట్ర బడ్జెట్ ఉండనుంది అన్నట్లుగా చర్చ జరుగుతోంది. వ్యవసాయం, ఇరిగేషన్, విద్యుత్ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా ఉండనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 25 లేదా 26వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను పెట్టిన ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ఆధారంగా రాష్ట్ర బడ్జెట్ లెక్కలు కూడా కొంత మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లెక్కలలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయని తెలుస్తోంది. మొత్తం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ 3 శాఖలకే 90,000 కోట్లకు పైగా కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్లోనూ ఈ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రైతు బంధుగా ఉన్న పథకాన్ని రైతు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. దీనికోసం 14,000 కోట్ల వరకు ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు 50,000 కోట్లకు పైగా నిధులు కేటాయింపులు ఉంటాయని అంటున్నారు అధికారులు. ఇందులో దాదాపు 30,000 కోట్ల రూపాయలను వరికి, రుణమాఫీకి సంబంధించి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇరిగేషన్లు, చిన్న ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపులు 10,000 కోట్లకు పైగానే ఉన్నాయని, వాటికి కూడా కేటాయింపులు ఇవ్వాలని అధికారులు కోరినట్లు సమాచారం. అయితే విద్యాశాఖకు సంబంధించిన కేటాయింపులు ఉండాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికే పెద్దపీట వేస్తుందని, అన్ని శాఖలకు న్యాయం చేస్తుందని, బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెప్పిన విషయాలను తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ సర్కారు చెబుతోంది. అయితే 1, 2 లేదా 3 శాఖలకే ప్రియారిటీ అనే అంశంపై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి అన్ని శాఖల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.